గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే సిలబస్ ఉన్నదో ఆ సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనేసి రావడం జరిగింది. మరి త్వరలో సిలబస్ కమిటీ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది. మరి రిపోర్టులు ఏముండబోతుంది, మరి ఖచ్చితంగా మరి సిలబస్లో మార్పు ఉండబోతుందా అనేది ఈరోజు చాలామంది స్టూడెంట్స్లో కూడా ఉన్నటువంటి ఒక సందేహం. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోలో క్లారిఫికేషన్ చేద్దామనేసి చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ కోసం అయితే విషయం ఏంటిదంటే మనకు సిలబస్ కమిటీ రీసెంట్గా వేయడం జరిగింది. సిలబస్ కమిటీలో మరి ఏమైనా మార్పులు ఉంటాయా అంటే ఖచ్చితంగా మార్పులు ఉంటాయండి. ఆ మార్పులు కూడా 10-15% ఉండే అవకాశం మాత్రమే ఉంటుంది. మరీ ఎంతగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఏదైతే యూపీఎస్సీ ప్యాటర్న్ ఉన్నదో ఈక్వల్ టు మనది కూడా సేమ్ ప్యాటర్న్ లాగానే నడుస్తుంది. 70-80% దాదాపు కూడా అలాగే నడుస్తుంది కాబట్టి మారే ఛాన్సెస్ మాత్రము తక్కువగా ఉన్నది. అది కూడా ఇన్ కేస్ ఆఫ్ మారితే 10-15% మాత్రమే మారుతుంది. మరి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించినటువంటి మరి సిలబస్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైన అంశం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి సిలబస్ మారుతుందా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే ఉద్యమం టాపిక్ అనేది మారదండి. ఇన్ కేస్ ఆఫ్ ఉద్యమం మా యొక్క వెయిటేజ్ను మిగతా సబ్జెక్టుల యొక్క వెయిటేజ్ను అటు ఇటు తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ మరి మొత్తం తెలంగాణ ఉద్యమం తీసే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే తెలంగాణలో ఉండి తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకోకపోతే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే సిలబస్ సంబంధించినటువంటి అంశాల్లో తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి పాత్ర అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో అంశం ఏంటిదంటే పేపర్స్ ఏదైతే గ్రూప్ 2లో మనం చూసుకున్నాం. రీసెంట్గా మనకు 4 పేపర్స్ ఉన్నాయండి. దాదాపుగా ఈ 4 పేపర్స్లో కూడా మరి అన్ని పేపర్స్ అవసరమా అనేది ఇప్పుడు ఇక్కడ నిర్ణయించే అవకాశం ఉంటుంది. మరి ఖచ్చితంగా 4 పేపర్స్ కాకుండా మరి 2 పేపర్స్గా ఉండేటటువంటి విధానంగా తీసుకురాబోతున్నారు. స్టేట్ క్యాడర్ పోస్టులను ఎగ్జామ్స్ ఒకటేలాగా నిర్వహించాలనేసి చూస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ మార్పు చేస్తే మరి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో పోస్టులను మెర్జ్ చేసే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది. మరి స్టేట్ క్యాడర్ పోస్టులను వేర్వేరుగా నిర్వహించకుండా ఒకే ఎగ్జామ్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళడం చూస్తున్నాం. మరి అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని న్యూస్ పేపర్లో అప్డేట్ కూడా చూస్తూనే ఉన్నాం. మరి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4ను రెండు కూడా ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలనేసి రీసెంట్గా చాలామంది చెప్పుకున్నటువంటి అంశమే. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రక్రియ జరిగే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి. మారే అంశాలు కనుక ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే వెయిటేజ్ మారే విధంగా ప్రతి పేపర్లో వెయిటేజ్ అనేది మార్క్స్ యొక్క వెయిటేజ్ అనేది తగ్గుతుంది తప్ప మరీ మార్పులు చేర్పులు ఏం ఉండవు. ఖచ్చితంగా అయితే ఇక్కడ ప్రధానమైన మార్పు ఏంటిదంటే పేపర్స్లో ఎక్కువగా మార్పు ఎక్కువ ఉంటుంది. 4 పేపర్స్ ఉన్నాయి కదా. మరి 4 పేపర్స్ అవసరం లేకుండా 2 పేపర్స్కు కుదించడము, నెక్స్ట్ 3-4ను మెర్జ్ చేసి 3గా చేయడము. ఇలాంటి మార్పులే ఉంటాయి. తర్వాత సిలబస్ సంబంధించినటువంటి 10-15% మార్పు ఉంటుందనేసి తెలుస్తుందండి. అది ఏం చేస్తారో అనేది చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో అప్డేట్. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయం పైన మీరు ఆందోళన చెందకుండా ఏదైతే ప్రిపరేషన్లో ఉన్నారో, ఏదైతే ప్రీవియస్గా మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యారో సిలబస్ అదే కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఆ సిలబస్ అయితే మారదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ చేంజ్ అయినా కూడా వెయిటేజ్ తగ్గుతారు తప్ప ఇక్కడ సిలబస్ అనే మార్పు అనేది ఇక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.